సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన అర్చకులు నంబి వాసుదేవాచార్యులు దగ్గరకు వచ్చాము. అయ్య గారు నమస్కారం. భారతి ఛానల్ తరఫున మీకు ఉగాది శుభాకాంక్షలు. చెప్పండి అయ్య గారు, ఈ విశ్వనామ పాన సంవత్సరము పేరు ఎందుకు వచ్చింది? ఈ ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు? జై శ్రీరామ్. శ్రీ సత్యాత్మతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. మొట్టమొదటిగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర యుగాది మహోత్సవ శుభాకాంక్షలు. అర్థము లేనిదే ఎన్నో కర్మలను మనం ఆచరిస్తుంటాం. దాని యొక్క ప్రత్యేకత, దాన్ని ఎలా ఆచరించాలి, దాని యొక్క ఫలితం ఏంటి అనేది తెలియకుండా ఏ కర్మలు చేసిన అవి సత్ఫలితాన్ని మనము పొందలేము. మరి అలాంటప్పుడు వాటి యొక్క విశిష్టతను తెలుసుకొని కర్మను ఆరంభిస్తే చేసే పనులకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది, మనస్సుకు సంతోషం కలుగుతుంది. మరి మీరు అడిగిన ప్రశ్నలో మొట్టమొదటిది ఈ సంవత్సరం విశ్వావసు అనే పేరుని ఎందుకు పొందింది, అంతేకాకుండా ఈ యుగాది అనేటువంటి ఈ మహోత్సవాన్ని హైందవులు ఎందుకు జరుపుకుంటారనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. దానికి నేను యథోచితంగా గురువుల అనుగ్రహంతో జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. భగవంతుడు తాను అనేక రకాలైనటువంటి సృష్టి చేస్తూ వైరాజ అనేటువంటి సృష్టిని చేస్తాడు. ఆ వైరాజ అనేటువంటి సృష్టిని ఆరంభించిన రోజు కాబట్టి దీన్ని యుగాది అంటారు. యుగ అనే శబ్దానికి సృష్టి అంటే సృష్టికి కారణమైన స్త్రీ పురుషులు కలిసి ఆ సృష్టి కార్యక్రమానికి కారణీభూతులు కావున దీనికి యుగాది అన్నారు. అంటే యుగ అంటే రెండు అని అర్థం, జోడు అని అర్థం. అలాంటి ఆ జోడు ఎవరు? స్త్రీ పురుషులు. ఆ స్త్రీ పురుషులను కారణంగా పెట్టుకొని భగవంతుడు సృష్టిని ఆరంభించిన రోజు ఈ చైత్ర శుద్ధ ప్రతిపద కావున దీన్ని యుగాది 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 అని చెప్పి చెప్తుంటారు. అంతేకాకుండా యుగాది అనే శబ్దానికి యుగము అంటే జోడు అనేటువంటి అర్థం. దాంట్లో చైత్ర వైశాఖాలు ఒక జోడు, రెండు మాసాలను మన ఈ తెలుగు సంస్కృత మాసాల్లో 12 మాసాల్లో మొదటి 2 మాసాలు ఒక జోడు, తర్వాత 2 మాసాలు ఒక జోడు. ఈ విధంగా మనం అర్థం చేసుకున్న ఎడల మొదటి 2 మాసాలు ఒక జోడుగా, దాంట్లో ఆ 2 మాసాల్లో మొదటి మాసం ఏది? చైత్రమాసం. ఆ చైత్రమాసం శుద్ధ ప్రతిపద రోజు సృష్టిని పరమాత్ముడు ఆరంభించాడు కాబట్టి ఇది యుగమునకు ఆది అనేటువంటి ఒక అర్థాన్ని చేకూరుస్తుంది అని మనం తెలుసుకోవచ్చండి. భ్యో నమః పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ సత్యాత్మ సమారంభాం టీకాకృత్పాదమధ్యగాం శ్రీమదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమో నింబగిరీశాయ కమలానాయకాయ తే జీవసంత్రాణభారాయ జగజ్జన్మాదిహేతవే వేదవేదాంతవేద్యాయ దశరూపాదిధారిణే స్తోతుం త్వాం న సమర్థోస్మి విదేహి కరుణామయి. శ్రీ నింబగిరి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ సత్యాత్మతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. మొట్టమొదటిగా శ్రీ భారతీ ఛానల్ ప్రేక్షకులైనటువంటి భగవద్భక్తులందరికీ కూడా, హైందవ బంధువులందరికీ కూడా ఈ సంవత్సరపు విశ్వావసు నామ సంవత్సర యుగాది మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం విశ్వావసు అనేటువంటి పేరును ఎందుకు పొందింది, మరి వాస్తవంగా యుగాదిన ఉగాదిన అనే సందేహానికి మనం గురి అవుతుంటాము. మరి యుగాది అనే సంస్కృత నామధేయం, దాంట్లో ఉగాది అని ఎందుకు రావడం జరిగింది? ఇలా అనేక సందేహాలు. ఆ సందేహాలింటికి యథోచితంగా సమాధానాలను మనం తెలుసుకుంటూ
ఈ రోజు గల ఈ సంవత్సరపు పంచాంగ విశిష్టతను, పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ భారతి ఛానల్ వారికి, జిల్లా అధికారులకు, అంతేకాకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి రిపోర్టర్సు సదాశివ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని మనం ప్రారంభించుకుందాం. యుగాది అనే శబ్దానికి అర్థం ఏంటి? యుగము అంటే జోడు అని అర్థం. యుగము అంటే జోడు అని అర్థము. అలాంటి జోడును కారణంగా పెట్టుకొని సృష్టిని ప్రారంభించినటువంటి రోజు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునికి సృష్టి కార్యాన్ని అప్పచెప్పితే, అలాంటి ఆ బ్రహ్మదేవుడు అనేక కల్పముల యందు సృష్టిని ప్రారంభిస్తాడు. అలాంటి సృష్టిలో ఒక సృష్టి వైరాజ సృష్టి అంటారు. మరి అలాంటి వైరాజ సృష్టిని ఆరంభించిన రోజు ఈ చైత్ర శుద్ధ ప్రతిపద. కావున ఆ వైరాజ సృష్టికి కారణీభూతమైనటువంటి రోజు కాబట్టి దీన్ని యుగాది యుగాది అని చెప్పి చెబుతుంటారు. అంతేకాకుండా యుగము అంటే జోడు, అంటే స్త్రీ పురుషులు అనేటువంటి జోడును కారణంగా పెట్టుకొని పరమాత్ముడు తన సృష్టిని ఆరంభించాడు కాబట్టి ఇది యుగాది అనేటువంటి పేరును పొందడం జరిగింది. అది వాడుక భాషలో ఉగాది ఉగాది అని చెప్పి రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం విశ్వావసు అనే పేరు ఎందుకు వచ్చింది? సూర్య సిద్ధాంతానుసారంగా కావచ్చు, చాంద్రమానానుసారంగా కావచ్చు, ఈ సంవత్సరానికి విశ్వావసు అనేటువంటి పేరు. గత సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం అనే పేరు. విశ్వ అంటే అన్నీ అని అర్థం. దాంట్లో విశ్వ ప్లస్ అ ప్లస్ వసు అనేటువంటి 3 శబ్దాలు మనకు దీంట్లో ఉన్నాయి. అంటే విశ్వ అంటే ప్రపంచము లేదా అన్నీ అని అర్థం. విశ్వ ప్రపంచానికి, ఆ అంటే అన్నీ అనే అర్థం కూడా సంస్కృతంలో ఉంది. అంటే విశ్వ అంటే ప్రపంచానికి, ఆ అన్ని రకములైన వసు అనే శబ్దానికి సంపదలు అని అర్థం. వసు అనే శబ్దానికి ఇంద్రుడు అని అర్థము. అలాంటి ఇంద్రుని చేత అభిమన్యమానమైనటువంటి ఏదైతే ఐశ్వర్యం ఉందో ఆ ఐశ్వర్యములన్నిటినీ కూడా ఎవరైతే ధార్మికంగా జీవిస్తుంటారో సజ్జనులు, వాళ్ళందరికీ కరుణించే దివ్యమైన సంవత్సరం కాబట్టి ఇది విశ్వావసునామ సంవత్సరము అని చెప్పి పిలువబడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. లేదా విశ్వ ప్రపంచానికి ఆ సమస్తముగా, ఆ సమంతముగా, అన్ని రకములుగా వసు అనే శబ్దానికి అష్టవసువుల్లో ఒకరైనటువంటి భీష్ముడు, ఆ భీష్ముడి చేత అభిమన్యమైనటువంటి మంత్రశక్తి కావచ్చు, క్షాత్రశక్తి కావచ్చు, అలాంటి క్షాత్రశక్తిని దేశ రక్షణార్థమై కరుణించే దివ్యమైన సంవత్సరం కాబట్టి ఇది విశ్వావసునామ సంవత్సరము అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఇలాంటి దివ్యమైనటువంటి రోజులో మనం ఏం చేయాలి? వాస్తవంగా యుగాది మహోత్సవము, దాంట్లో విశ్వావసునామ సంవత్సరము, ఇలాంటి రోజు సామాన్యుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఏ విధమైనటువంటి దినచర్యలతో తాను కార్యక్రమాన్ని ప్రారంభించాలి అంటే దానికి శాస్త్రం చెప్తుంది. దానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుంటూ పంచాంగ శ్రవణాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. చైత్రాదౌ ఉషసి స్మరన్ మురరిపుం చోత్థాయ శాంతస్వరే వృద్ధోక్తి పరిగృహ్య నింబకదలం ప్రాశ్యాజ్య పాత్రే స్వకం వక్త్రం వీక్ష సుదర్పణే చ సుహృదా స్నాత్వా సమం భూషితః శ్రుత్వా వర్షఫలప్రదం శ్రుత్వా వర్షఫలం ప్రియైః సహ ముదా భుంజీత దైవజ్ఞకైః అని చెప్పినట్టుగా ఈ చైత్రాదౌ
ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఉదయం నుంచి మనం రాత్రి వరకు ఈరోజు ఏం చేయాలి, మంగళకరమైన రోజు మనం ఈ యుగము ఆరంభించి సృష్టిని ఆరంభించిన మొదటి రోజు ఏం చేయాలి, ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటుంటాం. ఆ భగవంతుడు సృష్టించిన ఈ మొదటి రోజు మనం కాలాన్ని ఎలా గడుపుతుంటామో సంవత్సరం వరకు కూడా మన మనోభావన అలాగే ఉంటుంది. అందుకు మొదటి చాప్ అంటారు చూడండి, మొదటి ఆ గుర్తు మనసులో ఎలా ఉంటే సంవత్సరం వరకు మన మనసులో అదే మెదులుతూ ఉంటుంది. మరి మొదటి రోజు ఏం చేయాలి అంటే దానికి చెప్తున్నారు, చైత్రాదౌ ఉషసి స్మరన్. ఈ చైత్ర మాసం ఆరంభమందు శుద్ధ ప్రతిపద రోజు ప్రాతకాలమే, అరుణోదయ కాలమే మనం మేల్కొని భగవంతుణ్ణి స్మరిస్తూ మేల్కోవాలి. మేల్కోవడం అంటే అలా ఇలా మేల్కోవడం కాదండి, ఏదో అయోగ్యమైనటువంటి గ్రామ్య సుఖాన్ని కలిగించే, ఇంద్రియ సుఖాన్ని కలిగించే ఏవో వస్తువుని వింటూ మనం నిద్ర లేవకూడదండి. మురరిపు స్మరన్ అంటున్నారు. ముర అనేటువంటి దైత్యుడు, రాక్షసుడు, అతన్ని సంహరించినటువంటి మురారి పరమాత్ముణ్ణి, శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ నిద్రలేవండి. నిద్రలేస్తూ వృద్ధోక్తి పరిగృహ్య శాంతస్వరే అంటున్నారు. ఉదయం లేవగానే మన ఇళ్లలో పరిస్థితి ఏంటుంటుందంటే, అయ్యా ఈ పని చేయండి, ఆ పని చేయండి, పిల్లల్లారా ఇది చేయండి, అది చేయకండి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు దాన్ని శాంతస్వరంతో స్వీకరించాలి. మీరెవరు చెప్పేవాళ్ళు అనేటువంటి మాట లేకుండా పెద్దలేది మనకు ఆదేశిస్తుంటారో ఆ ఆదేశాన్ని శాంతస్వరంతో స్వీకరించాలి అని చెప్తున్నారు. ప్రేమతో పెద్దల మాట చద్దన్న మూట అన్నారు. అంటే ఆ చద్దన్నం ఎలా మనకు ఆరోగ్యానికి కారణమవుతుందో 1000 మందులు ఒకటి, ఔషధాలు ఒకటి, ఆ చద్దన్నం ఒకటి అని చెప్తుంటారు. ఆ చద్దన్నం లాంటిది పెద్దల మాట. మరి అలాంటి ఆ పెద్దల మాటను ప్రేమతో స్వీకరించి, ఎదురుపడకుండా స్వీకరించి భగవంతుని ఆరాధనను చేసి నింబ ఫలాన్ని, నింబ వృక్షానికి సంబంధించినటువంటి ఆకుల్ని తాను భక్షించాలి, లేదా దాని యొక్క పుష్పాన్ని భక్షణ చేయాలని చెప్తున్నారు, తినాలని చెప్తున్నారు. ఎందుకు? శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ అంటున్నారు. ఆ వేపాకులో అంత గొప్పతనం ఉందా అంటే, ఎవరైతే నిత్యం వేపాకును సేవిస్తుంటారో వాళ్లకు 100 సంవత్సరాల ఆయుష్ వాళ్ళు పొందగలుగుతారు, వాళ్ళు చూడగలుగుతారని శాస్త్రం చెప్తూ ఉంటుంది. వజ్రదేహాయ, ఆ 100 సంవత్సరాలు జీవించినా కానీ ఏదో కర్రపుల్లాగా ఉండవు, వజ్రాయుధంలాగా మన శరీరం ఉంటుంది. అంతేకాకుండా సర్వసంపత్కరాయచ, అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలను పొందగల సామర్థ్యం ఈ నింబ పుష్పంలో ఉంటుంది అని చెప్తున్నారు. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ. మనకున్నటువంటి అరిష్టాలన్నీ తొలగాలంటే మీరు ఆ నింబ పుష్పాన్ని భక్షణ చేయండి అని చెప్తున్నారు. అంటే ఇన్ని రకాలైనటువంటి ఫలాలను కరుణించే ఆ నింబ పుష్పాన్ని, అంటే వేప పుష్పాన్ని ఎవరు స్వీకరించరు చెప్పండి? ఎవరైనా మంచివాళ్ళు దాన్ని వదిలిపెడతారా? వదిలిపెట్టిన వాళ్ళు మూర్ఖులే అన్నట్టు. మన ముందే ఇన్ని ఔషధ గుణాలతో కూడినటువంటి ఈ గొప్ప పుష్పాన్ని మనం వదులుకుంటే మనంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా చెప్పండి? అందుకు తప్పకుండా నింబ పుష్పాన్ని భగవంతుడు ముందు సమర్పించి దాన్ని మనం భక్షణ చేయాలి. ఈ విధంగా నింబ కదలం ప్రాశ్యాజ్య పాత్రే స్వకం. అంతేకాకుండా భగవంతుని ముందు సమర్పించిన, భగవంతునికి అభిషేకం చేసినటువంటి ఏదైతే నూనె ఉంటుందో, తైలం ఉంటుందో, దాంట్లో అది లక్ష్మీ స్వరూపం. నూనె అంటేనే లక్ష్మీదేవి. అలాంటి ఆ నూనెలో మన ముఖాన్ని చూసుకోవాలి, ఎలా ఉంది అని చూసుకోవడం ద్వారా మనకున్నటువంటి ఏదైతే ముఖం పైన దృష్టి దోషాలని కలుగుతుంటాయో ఆ దృష్టి దోషాలన్నీ కూడా, నరదృష్టి మొదలైన దృష్టిలన్నీ కూడా తొలగిపోతాయి. ఆజ్యపాత్రే స్వకం, నెయ్యిలో కూడా ముఖాన్ని చూసుకోవాలి. అంతేకాకుండా వక్త్రం వీక్ష సుదర్పణే, దివ్యమైనటువంటి నూతనమైనటువంటి దర్పణమందు, అద్దమందు మన ముఖాన్ని చూసుకోవాలి. అద్దంలో కూడా ఎవరు ఉంటారు? సాక్షాత్ లక్ష్మీనారాయణులు ఉంటారు. అలాంటి లక్ష్మీనారాయణుల యొక్క సన్నిధానంతో కూడినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోవడం ద్వారా మనకున్నటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతుంటాయి. సుహృదా స్నాత్వ, ఇవన్నీ చేసిన తర్వాత మనం దైనందిన కర్మలను లేచి ముత్తైదువులతో హారతి నీరాజనాలు ఇప్పించుకొని ఆ తర్వాత
స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి వర్షఫలం ప్రియై సహముదా ఆ యుగాది సంవత్సరానికి అంటే 6 సంవత్సరారంభానికి కారణీభూతమైనటువంటి యుగాది రోజు సాయంత్రపు వేళ రచ్చబండ పైన మనకిష్టమైనటువంటి దైవ సన్నిధానంలో గురువులు చెప్పినటువంటి మార్గదర్శకత్వంలో ఒక దగ్గర ఆసీనులై ఉత్తములైనటువంటి దైవజ్ఞుల చేత వర్షఫలాన్ని మనమందరం కూడా శ్రద్ధగా వినాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి నమస్కరించాలి, వాళ్ళతో అక్షతలు వేయించుకోవాలి, వర్షఫలాన్ని విని మంచైనా స్వీకరించాలి, చెడైనా రెండింటిని కూడా ఆ శీతోష్ణ సమదుఃఖేషు అని చెప్పి భగవంతుడు సాక్షాత్ గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించినట్టుగా వర్షఫలాన్ని స్వీకరించి మరి ఏ విధంగా సంవత్సరం వరకు దోషం ఉంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి. గ్రహచారాల్లో ఏరుపేర్లు ఉంటాయి. కొందరికి అర్ధాష్టమ శని ఉంటుంది, కొందరికి గురువు బలం ఉంటుంది, కొందరికి ఉండదు. అయ్యా ఇది లేదు కదా అని చెప్పి తెలుసుకుని ఆయా దేవతలను ఆరాధించి ఆ సత్ఫలితంగా ఆ దేవతల అనుగ్రహాన్ని పొంది గ్రహ దోషాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి అనేదే ఈ సంవత్సర దివ్యమైనటువంటి యుగాది పంచాంగ శ్రవణ ఫలము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మరి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే దానికి మొట్టమొదటిగా స్వస్తిశ్రీ సూర్య సిద్ధాంతమతేన సమస్త జగదుత్పత్తి స్థితిలయ నియమన జ్ఞానాజ్ఞాన బంధమోక్షకారణస్య శ్రీ మహావిష్ణోః నాభికమలోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మణ పరమాయు వర్షశతం అంటున్నారు. ఏదైనా ఒక పని చేయాలంటే గురి ముట్టాలంటే గురు ముట్టినటువంటి వ్యక్తుల్లో గొప్పవాడైనటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా స్వీకరిస్తాం. చూడండి, ఒక 100 రన్లు మనం కొట్టాలి, క్రికెట్ ఆడుతుంటాం. సెంచరీ చేయాలి అంటే ఎవరిని ఆ గోల్ రీచ్ కావాలంటే ఎవరిని మనం ఊహిస్తాం? ఓ టెండూల్కర్ 100 రన్లు కొట్టాడు, లేదంటే విరాట్ కోహ్లీ అని చెప్పి చెప్తుంటాం మన పిల్లలకి ఎలా ఆడాలి రాని. మనం వర్ష సంవత్సరం పర్యంతం అంటే 100 సంవత్సరాలు మనం సుఖంగా ఉండాలంటే ఆ సుఖంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో గొప్పవారెవరు? వారి యొక్క ఆయుష్ను మనం స్వీకరించాలి. మరి అలా 100 సంవత్సరాలు సంపూర్ణంగా ఆయుష్ను పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే శాస్త్రం చెప్తుంది బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ చాలా గొప్పది. ఆ ఆయుష్ను స్మరిస్తే మనకున్నటువంటి ఆయుర్గండాంతరాలన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ను మనం స్మరించుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ పంచాంగ శ్రవణమందు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ను ఇక్కడ చెప్తున్నారండి. దాన్ని శ్రద్ధగా వినడం ద్వారా మనకున్నటువంటి గండాంతరాలన్నీ తొలగిపోతాయి. స్వస్తిశ్రీ సమస్త ప్రపంచము, ఆ ప్రపంచానికి శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయ నియమన జ్ఞాన అజ్ఞానము బంధము మోక్షము ఇవన్నిటిని కూడా కరుణిస్తుంటాడు. అలాంటి ఆ పరమాత్ముడి యొక్క నాభి కమలము నుండి చతుర్ముఖ బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల ఆయుష్ను పరమాయు అంటారు. అంటే మానవుల ఆయుష్ వేరు, దేవతల ఆయుష్ వేరు. ఆ దేవతామానం ప్రకారంగా అతనుకున్నటువంటి 100 సంవత్సరాల ఆయుష్ను పరమాయు అని చెప్పి పరాయు అని చెప్పి పిలుస్తుంటారు. దాంట్లో 50 సంవత్సరాలు గడిచిపోయాయి. దాంట్లో కూడా ఉత్తరార్ధంలో అంటే 2వ భాగం, మొదటి 50 సంవత్సరాలు గడిచిపోయాయి. 2వ 50 సంవత్సరాల్లో కూడా మొదటి సంవత్సరం మొదటి నెలలో శ్వేత వరాహ కల్పము మొదటి దినమందు పగలు 13 గడియలు 42 ఫలాలు గడిచిపోయాయి. దాంట్లో కూడా 4 యుగాలు కృత త్రేత ద్వాపర కలియుగాలు. ఇలాంటి కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం అనిపించుకుంటుంది. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం అనిపించుకుంటుంది. ఇలాంటి మన్వంతరాలు ఎన్ని గడవాలి? 14 గడవాలి. అలాంటి 14 మన్వంతరాలు గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక కల్పము. అంటే ఒక కల్పం అంటే ఏంటి? అది ఒక పగలు అని చెప్పి అర్థము. మళ్ళీ అలాంటి మన్వంతరాలు ఎన్ని గడవాలి? 14 గడవాలి. అలా గడిస్తే అదొక రాత్రి. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒకరోజు ఆయుష్ అంటే 28 మన్వంతరాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు, ఒక పగలు ఒక రాత్రి అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇలాంటి బ్రహ్మదేవుడికి ఒకరోజు గడవాలంటే ఇన్ని నియమాలు, ఇంత కాల పరిమితి. దాంట్లో 360 కల్పాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం.
ఇలాంటి 300 ఆ బ్రహ్మదేవుడికి 1 సంవత్సరం అయితే ఇలాంటి ఆ సంవత్సరాలు 100 గడిస్తే పరమాత్మ బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆ బ్రహ్మదేవుడి యొక్క దినములో స్వయంభువ, స్వారోచుష, ఉత్తమ, తాపస, రైవత, చాక్షుష అనే 6 మన్వంతరాలు గడిచిపోయాయి. దాంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది ఏదయ్యా అంటే వైవస్వత మన్వంతరం నడుస్తుంది. మరి దాంట్లో కూడా ఆ వైవస్వత మన్వంతరంలో 71 మహాయుగాల్లో 27 మహాయుగాలు గడిచిపోయాయి. 28వ మహాయుగం నడుస్తుంది. ఈ 28వ మహాయుగంలో కూడా 4 యుగాలు ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగ అని చెప్పి దాంట్లో కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం కూడా గడిచిపోయింది. ఇప్పుడు నడుస్తున్నది వర్తమానము 28వ వైవస్వత మన్వంతరము, ఈ 28వ కలియుగం. దాంట్లో ఒక యుగం యొక్క ప్రమాణం ఏంటి అంటే దానికి చెప్తున్నారు. మహాయుగ ప్రమాణము 4,43,20,000 సంవత్సరాలు మహాయుగం యొక్క ప్రమాణం అండి. దాంట్లో కృతయుగ ప్రమాణం 17,28,000 సంవత్సరాలు కృతయుగానికి సంబంధించింది. కృతయుగం యొక్క ధర్మాలు ఏంటంటే 4 పాదాలు ధర్మం ఉంటుంది, అసత్యానికి అవకాశం లేదు, అస్థిగత ప్రాణము అంటే బోన్ శరీరంలో ఉన్నటువంటి ఎముకల్లో ప్రాణం ఉంటుంది. ఎప్పటి వరకు ఎముకలు ఉంటాయో అప్పటి వరకు మనిషి జీవిస్తూ ఉంటాడు. అంతేకాదు సత్యవాదులైనటువంటి జనులు, అసలు అసత్యం అంటూ లేనే లేదు, ఎక్కడ చూసినా కానీ సత్యమే మాట్లాడుతుంటారు, అనృతానికి అవకాశం లేదు. మనిషి యొక్క పొడవు 28 హస్తములు, ఇప్పుడు 3.5 హస్తములంత పొడవుగా ఇప్పుడు ఉంటే ఆ కాలం కృతయుగంలో ఎలా ఉండేది మనుషుల యొక్క ఎత్తు అంటే 28 హస్తముల పొడవుగా మనిషి ఉండేవాడు. అంతేకాదు 7 సార్లు ధాన్యం పండేది, సువర్ణమయమైనటువంటి పాత్రలు, ఎటు చూసినా కానీ రత్నమయమైనటువంటి వ్యాపారం చేసేదంతా కూడా రత్నాలతో. ఇన్ని కిలోల రత్నాలు ఇస్తుంటే ఇన్ని కూరగాయలు ఇస్తాము అని చెప్పి వ్యాపారం చేసేవాడు. పాపము అసలు లేనే లేదు, ఎటు చూసినా పుణ్యవంతులైనటువంటి మనుష్యులే. ఇంకా 2వ యుగానికి వచ్చేసరికి ఇది త్రేతాయుగము. ఆ త్రేతాయుగంలో సుమారుగా మనకు శాస్త్రం చెప్పినట్టుగా 12,06,000 సంవత్సరాలు త్రేతాయుగం యొక్క ప్రమాణం అని చెప్తున్నారు. 3 పాదములు ధర్మము, మాంసగత ప్రాణం, శరీరంలో మాంసం ఉన్నంత వరకు కూడా మనిషి జీవిస్తుంటాడు. మనిషి యొక్క పొడవు 14 హస్తములు, మనిషి యొక్క ఆయుర్మానము 10,000 సంవత్సరాలు. 5 సార్లు ధాన్యం పండేది, వెండి పాత్రలు, ఇళ్లలో ఎటు చూసినా కానీ వెండి పాత్రలే కనిపించేవి, మట్టి పాత్రలు కావు. స్వర్ణమయమైనటువంటి బంగారు నాణ్యములతో వ్యాపారం నడిచేది. 15% పుణ్యము, పాపము 5% మాత్రమే అని చెప్పి శాస్త్రంలో చెప్తున్నారు. అంతేకాదు ఇంకా ద్వాపర యుగానికి వచ్చేసరికి ఈ ద్వాపర యుగం యొక్క ప్రమాణం 8,64,000 సంవత్సరాలండి. ద్వాపర యుగం యొక్క నియమాలు ఏంటంటే ధర్మము 2 పాళ్ళు ఉంటే అధర్మము కూడా 2 పాళ్ళు ఉండేది. రక్తగత ప్రాణము, రక్తం ఉన్నంత వరకు మనిషి జీవిస్తూ ఉంటాడు. మనిషి యొక్క పొడవు 7 హస్తములు, మనిషి యొక్క ఆయుష్ ఎంత వరకు అంటే 1000 సంవత్సరాల వరకు మనిషి జీవించేవాడు. 3 సార్లు ధాన్యం పండేది. రాగి పాత్రలు, ఎటు చూసినా ఇళ్లలో కనిపించేవి రాగి పాత్రలే. అంతేకాకుండా రజతమయమైనటువంటి వ్యాపారం, వెండితో వ్యాపారం చేసేవాళ్ళు. 10% పుణ్యం, 10% పాపము. ఈ విధంగా ద్వాపరయుగ ధర్మాలను నిరూపించారు. ఇంకా కలియుగానికి వచ్చేసరికి 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం యొక్క ప్రమాణము. ధర్మము 1 పాదం మాత్రమే ఉంటుంది, ఇంకా 3 పాళ్ళు అధర్మమే ఉంటుంది, ఇంకా చెప్పే అవసరమే లేదు. అన్నగతం, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నట్టుగా అన్నమును భుజిస్తే మనిషి బతుకుతాడు. అన్నం లేకుండా ఒక 2-3 రోజులు ఉన్నాడు అనుకోండి, ఇంకా అంతే, గోవిందాయ మంగళం, ఇందిరారమణ గోవింద గోవింద, మనిషి జీవించడమే కష్టం. అంతేకాకుండా ఆ
మనిషి యొక్క పొడవు ఎంత అంటే 3.5 హస్తముల యొక్క అంటే 3.5 హస్తముల యొక్క పొడవు అంటే 7 ఫీట్ల వరకు మనిషి ఎత్తు ఉంటాడు. మనిషి యొక్క ఆయుర్మానము 120 సంవత్సరాలు. ఇంకా ఎటు చూసినా కానీ అసత్యవాదులైనటువంటి జనులే గోచరిస్తుంటారు. సత్యం ఎక్కడుందా అని వెతుకుతుంటే ఎడారిలో నీళ్లు ఉండంటాయి. ఎడారిలో నీళ్లు దొరకడం ఎంత దుర్లభమో, ఎవరైనా సత్యవంతులైన జనులు ఉన్నారా అని వెతికితే సంవత్సరాలు వెతికినా కానీ అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టము. 2 సార్లు ధాన్యం పండుతుంది. మట్టితో వ్యాపారాలు, ఎటు చూసినా మట్టిమయమైనటువంటి పదార్థాలు కనిపిస్తుంటాయి. ఇళ్లలో తామ్రమయమైనటువంటి వ్యాపారం, సిక్కాలు ఉంటాయి కదా, రాగి నాణ్యములతో వ్యాపారం చేసేవాళ్ళు. అంతేకాదు పుణ్యం 5 పాళ్ళు అయితే 15 పాళ్ళు పాపం అనేది ఈ కలియుగంలో ఉంటుంది. గతించిన ఈ కలియుగం యొక్క సంవత్సరాలను చెప్తున్నారు. 5125 సంవత్సరాలు 26 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ముందు గడిచేవి ఎంత అంటే 4,26,874 సంవత్సరాలు ముందు ఇంకా మనం గడవాల్సింది. ఇప్పటికే ఇన్ని పాపాలను చూస్తున్నామంటే ఇంకా కలియుగం అంతా చివరి భాగంకు వెళ్ళేసరికి ధర్మం అనేది ఉంటుందా అనేది కూడా సందేహమే. మరి అలాంటి సందర్భాన్ని కూడా అందుకే ఆ కలికి నామకుడైనటువంటి భగవంతుడు అవతరించి దుష్ట సంహారం చేస్తానడంలో ఏం సందేహం లేదు. ఇక కలియుగంలో కొంతమంది రాజులు చక్కటి పరిపాలన చేశారు కాబట్టి ఆ రాజుల యొక్క పరిపాలన ఒక శకంగా తెలియజేశారు. దాంట్లో 6 మంది రాజులు ప్రధానులు. ఒకటి యుధిష్ఠిర శకవర్షము, విక్రమార్క శకవర్షము, శాలివాహన శకవర్షము, అంతేకాకుండా విజయాభినంద శకవర్షము, నాగార్జున శకవర్షము, కల్కి భూప శకవర్షం అని 6 శకవర్షములు. ఈ 6 మంది రాజులు చక్కటి పరిపాలన చేశారు. కొంతమంది ఇంకా చేస్తారు, వాళ్ళ యొక్క పరిపాలన ఇంకా రాలేదు. కానీ జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ముందు అలాంటి రాజులు జన్మిస్తారు, వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాంట్లో యుధిష్ఠిరుడి యొక్క శకవర్షం 3044 సంవత్సరాలు. ఆ తర్వాత విక్రమార్క శకవర్షం 135 సంవత్సరాలు. శాలివాహన శకవర్షం 18,000 సంవత్సరాలు. ఇప్పుడు గడిచిన ఇప్పుడు మనమందరం కూడా శాలివాహన శకంలోనే ఉన్నాము. గడిచిన శాలివాహన శక సంవత్సరాలు 1947 మాత్రమే. ఇంకా ముందు ఆ శాలివాహన శకంలో గడవబో సంవత్సరాలు ఎన్నయ్యా అంటే 16,053 సంవత్సరాలు ఇంకా గడవాల్సింది. ఇంకా దాని తర్వాత వచ్చేది విజయాభినంద శకవర్షము, ఇది 10,000 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత నాగార్జున శకవర్షం 4,000 సంవత్సరాలు ఉంటుంది, 4 లక్షల సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత వచ్చే శకవర్షం ఏదయ్యా అంటే కల్కి భూప శకవర్షం. కలికి నామకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అవతరించి దుష్ట సంహారం చేస్తాడు. మరి అలాంటి ఆ కల్కి అనే రాజుగా అవతరించి పరమాత్ముడు పరిపాలించిన సందర్భాన్ని కల్కి భూప శకవర్షం అని చెప్తారు. 821 సంవత్సరాలు ఆ కల్కి భూప శకవర్షం. ప్రస్తుతం విశ్వావసునామ సంవత్సరము. ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని పంచాంగానుసారంగా తెలుసుకుంటే అల్పమైనటువంటి వృష్టి, మధ్యమ ఫల సంపదలు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. ప్రజలకు అనారోగ్యం ఉంటుంది అని చెప్తున్నారు. రాజులు చిరకాల సంపాదితమైనటువంటి ఐశ్వర్యం వాళ్ళు ఏదైతే సంపాదించుంటారో అది విచలితమవుతుందట. శత్రురాజుల చేత అవన్నీ కూడా అపహరించబడతాయని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క రాజు ఎవరు, మంత్రి ఎవరు, వాటి యొక్క ఫలితాన్నంతా కూడా ఈ సంవత్సరం చెప్తున్నారు. చాంద్రమాన ప్రకారంగా రాజు, మంత్రి, సేనాధిపతి, మొదటి పంటకు అధిపతి, మేఘాధిపతి, అర్ఘాధిపతి సూర్యుడు. చూడండి, కొందరు ఎన్నికై కూడా ప్రజల చేత ఎన్నుకోబడి కూడా అన్ని డిపార్ట్మెంట్లు తన దగ్గరనే పెట్టుకొని కొన్ని సంవత్సరాల వరకు ఎవరికి ఏ డిపార్ట్మెంటు పోర్ట్ఫోలియో ఇవ్వకుండా తామే పెట్టుకుంటారు కదా. అలా చేసినట్టుగా ఈసారి మొదటి రోజు ఆదివారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు ఎవరు? సూర్యుడే. దాన్ని మాత్రం పెట్టుకోలేదండి, ఎన్నో డిపార్ట్మెంట్లన్నింటినీ తానే తీసేసుకున్నాడు సూర్యుడు. ఆ గ్రహ నాయకుడైనటువంటి సూర్యుడే తీసుకున్నాడు. రాజు ఆయనే, మంత్రి ఆయనే, సేనాధిపతి కూడా ఆయన్నే.
పూర్వ సస్యాధిపతి, అంటే మొదటి పంటకు కూడా అధిపతి సూర్యుడే. తర్వాత మొదటి పంటకు అధిపతి బుధుడైతే రెండవ పంటకు అధిపతి సూర్యుడు. ఈ విధంగా 4-5 డిపార్ట్మెంట్లు ఆయనే స్వీకరించాడు. మరి దానివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి అంటే ఇక్కడ చెప్తున్నారు. రాజు సూర్యుడు కావడం వల్ల ధాన్యము, పుష్పాలు, పళ్ళు, కందమూల ఫలాలు ఇవన్నీ కూడా ఎక్కువ పండకుండా నశిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. చోరుల భయం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. నీటి కొరత, ఎందుకంటే సూర్యుడు రాజు కావడం వల్ల ఆయన యొక్క ప్రతాపానికి గురి అయినటువంటి నీళ్లు ఆవిరై ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు అనేక రాజుల్లో పరస్పరంగా యుద్ధ భావన, అనారోగ్య భీతి ఇవన్నీ కూడా కలుగుతుంది అని చెప్తున్నారు. మరి మంత్రి రాజు కావడం వల్ల, మంత్రి సూర్యుడు కావడం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలేంటి, సత్ఫలితాలేంటి వీటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. నీళ్లు, ధాన్యము, పుష్పాదుల యొక్క కొరత, రాజుల్లో శత్రుత్వము ఈ ప్రస్తుత కాలంలో చూస్తూనే ఉన్నాం. ఒక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మరో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే రాజుల్లో ఎంత శత్రుత్వం పెరిగిపోయింది. ఎంతమంది మధ్యవర్తిత్వాన్ని వహించినా కానీ ఆ యుద్ధాలు నిలవకుండా పరస్పరంగా ఎంత వినాశనానికి దారి తీస్తున్నాయనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ మంత్రి సూర్యుడు కావడం వల్ల శత్రుత్వం రాజుల్లో పెరిగిపోతుంది. ప్రజలకు రోగ భయము, దొంగల భయము, ఆకలి భయం అనేటువంటిది కూడా చాలా ఉంటుందని చెప్తున్నారు. మొదటి పంట, ఈ కలియుగంలో 2 పంటలు పండుతాయని చెప్తున్నారు. పూర్వ సస్యం అంటే మొదటి పంట. ఆ మొదటి పంటకు అధిపతి బుధుడు. ప్రజలకు సుఖం ఉంటుంది, మొదటి పంటకు అభయం ఉంటుంది, భూమిలో ధనధాన్యాదులు, జలాభివృద్ధి ఉంటుంది, దుష్టులైన రాజులకు సుఖం ఉంటుంది. చూడండి, ఎవరికి సుఖం ఉండదంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది, చెడ్డవాళ్ళకే కష్టం. మరి ఎవరైతే అధర్మంగా జీవిస్తున్నారో వాళ్లకు చెడు తప్ప, ఎవరైతే సద్భావనతో, సాధుభావనతో, దైవ భావనతో జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి భయం లేదని చెప్పి ధర్మశాస్త్రం చెప్పినట్టుగానే ఈ బుధుడు మొదటి పంటకు అధిపతి కావడం వల్ల ఈ ఫలితాన్ని మనం ఊహించుకోవచ్చు. రెండవ పంటకు అధిపతి సూర్యుడు. ప్రజలకు జరపీడ, జొన్నలు మొదలైనటువంటి ధాన్యాదులు ఇవి కొరత, రాజుల్లో పరస్పరం యుద్ధభీతి ఏర్పడుతుంది, నీటికి కూడా కొద్దిగా కొరత ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ధాన్యాధిపతి మంగళుడు. భగవంతుడి అనుగ్రహంతో ధాన్యం పండుతుంది, కానీ ఎలాంటి పంట పండుతుంది? ఆ ధాన్యానికి అధిపతి ఎవరు? మంగళుడు. కాబట్టి ఎలా ఫలితం ఉంటుందంటే ఎర్ర బియ్యము, పెసర్లు, శనగపప్పు ఇవన్నీ కూడా చాలా చక్కగా మంగళుడి చేత అభిమన్యమానమైనటువంటి పదార్థాలు కాబట్టి వీటి యొక్క అభివృద్ధి బాగుంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఎర్ర భూమిలో పంట చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని నల్లరేగళ్ళు ఉంటాయి. అలాంటి పంటల కన్నా, అలాంటి భూమిలో పంట పండించిన దానికన్నా ఎర్ర భూమిలో పంటలు వేస్తే చాలా చక్కగా వాళ్లకు లాభాలు ఉంటాయని చెప్పి ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా అర్ఘాధిపతి సూర్యుడు కావున, అర్ఘం అంటే మేఘాలు, అలాంటి మేఘాలకు అధిపతి సూర్యుడు కావున అల్పవృష్టి, ప్రజలకు ఆకలి భయము, రాజుల్లో పరస్పర కలహము ఇవే మొదలైనవి ఏర్పడతాయని చెప్పి చెబుతున్నారు. మేఘాధిపతి అయినటువంటి సూర్యుడు ఇంకా ఎలాంటి ఫలితాలను ఇస్తాడంటే మేఘముల చేత ఆచ్ఛాదితమైనటువంటి రోజులు గడుస్తాయి. వర్షం పడుతుంది అనుకుంటాము, కానీ ఎటు చూసినా కానీ మేఘం కనిపిస్తుంది. ఆ మేఘం ద్వారా వర్షం మాత్రం మనకు దక్కదు. అంతేకాకుండా ఆ ధాన్య ఫల పుష్పాదులు నశిస్తాయి. అక్కడక్కడ మాత్రమే వృష్టి ఉంటుంది. దొంగల పీడ ఎక్కువ, ఎలుకల వల్ల ఉపద్రవాలు ఉంటాయి, వ్యాధి భయం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. రసాధిపతి శుక్రుడు. ఈయన రసాలకు అధిపతి ఉండడం వల్ల, అంటే నీటి పదార్థాలు, వీటి వల్ల కలిగే లాభం ఏంటి అంటే ఉప్పు, చెరుకు, నువ్వులు, ఆ తర్వాత అవిసి చెట్లు అంటారు కదా అవి, లక్క, సీసము, కంచు వీటి యొక్క తగ్గింపు, పట్టు మొదలైనటువంటివి అధికంగా పండుతాయని చెప్పి చెప్తున్నారు. నీరసాధిపతి బుధుడు. ఆ నీరసాధిపతి బుధుడు కావడం వల్ల పచ్చ, మరకతము మొదలైనటువంటి రత్నాల యొక్క ఆధిక్యం బాగా ఉంటుంది.
వివిధములైనటువంటి ధాన్యములు అభివృద్ధి చెందుతాయి అనడంలో ఏం సందేహం లేదు. సూర్య సిద్ధాంత మతానుసారంగా చైత్ర శుక్ల ప్రతిపద, ఈ చైత్ర శుక్ల ప్రతిపద చాలా శ్రేష్టమైనటువంటి రోజు. మరి దాని అనుసారంగా ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు మాసనియామకు పద్మీ విష్ణు సూర్య సిద్ధాంత పంచాంగం. ఈ పంచాంగానుసారంగా 30వ తారీఖు ఆదివారము రేవతి నక్షత్రం ఐంద్రయోగం భవకరణం ఉంది. సంవత్సరారంభము అభ్యంగన స్నానం, ఉదయం లేవగానే భగవంతునికి నూనెను సమర్పించి భగవంతునికి సమర్పించిన నూనెతో తలంటుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా నింబ పుష్పాన్ని భక్షణ చేయాలి. పచ్చడి అంటుంటాం కదా, ఉగాది పచ్చడి అని చెప్తుంటాం. ఆ ఉగాది పచ్చడిని భగవంతుడికి సమర్పించి మనం స్వీకరించాలి. పంచాంగాన్ని పూజించాలి. పంచాంగాన్ని పూజించి కేవలం పూజ చేసి అలాగే మూలన పెట్టకూడదు. ఉత్తములైనటువంటి జ్యోతిష్యులను పిలిపించి లేదా వారు ఎక్కడ చెప్తుంటారో ఆలయాల్లో అక్కడ వెళ్ళి శ్రద్ధాపూర్వకంగా ఆ పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్తున్నారు. దానితో పాటు ఈ సంవత్సరం ఈ చైత్రశుద్ధ ప్రతిపద ప్రతి సంవత్సరం ఉంటుంది. రామనవరాత్రులు ఆరంభమయ్యే సుదినము శ్వేతవరాహ కల్పాది అని చెప్తున్నారు. శ్వేతవరాహ కల్పమునకు మొదటి రోజు ఇది. అంతేకాకుండా ధ్వజారోహణం, రామనవరాత్రి ఉత్సవంలో ధ్వజారోహణం ఉంటుంది. ఆ ధ్వజారోహణంతోనే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరి ఎన్నో ఆలయాల్లో రామనవరాత్రులను ఎక్కడైతే ఆచరిస్తుంటారో అక్కడ ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంటుంది. అంతేకాకుండా చంద్ర దర్శనం అని చెప్తున్నారు. అంటే ప్రతి శుద్ధ ద్వితీయ రోజు చంద్రుణ్ణి దర్శించుకోవాలి. అలా 1000 చంద్రులను చూడాలి. చూసినప్పుడు మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్ను పొందినట్టుగా భావిస్తారు. మరి అలాంటి చంద్ర దర్శనం చేసుకుని దివ్యమైన రోజు ఇష్టి అని ఎవరైతే నిత్యాగ్నిహోత్రులు ఉంటారో వాళ్ళు ఇష్టి అనేటువంటి యజ్ఞాన్ని చేయవలసినటువంటి దివ్యమైన రోజు అని చెబుతూ మరి జన్మ నక్షత్రానుసారంగా ఈ కందాయ ఫలాలని చెప్తుంటారు. సంక్రాంతి ఫలము, కందాయ ఫలము, వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అశ్విని నక్షత్రం వాళ్లకు 301, భరణి నక్షత్రం వారికి 614, కృతికా నక్షత్రం 122. అంటే అన్ని సున్నాలు రాకూడదు. ఏదో ఒక చోటు సున్నా వస్తే పర్వాలేదు, కానీ 3 సున్నాలు రాకూడదు నక్షత్రం కింద. రోహిణి నక్షత్రం వారికి 400, మృగశిర నక్షత్రం 713, ఆర్ద్ర నక్షత్రం 221, పునర్వసు నక్షత్రం 504, పుబ్బ నక్షత్రం 012, ఆశ్లేష నక్షత్రం 320, మఘా నక్షత్రం 603, పూర్వా పాల్గొని నక్షత్రం 111, ఉత్తరా పాల్గొని నక్షత్రం 424, హస్తా నక్షత్రం 702, చిత్తా నక్షత్రం 210, స్వాతి నక్షత్రం వారికి 522, విశాఖ నక్షత్రం 001, అనురాధ నక్షత్రం 314, జ్యేష్ఠ నక్షత్రం 622, మూల నక్షత్రం 100, పూర్వాషాఢ నక్షత్రం 413, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 721, శ్రవణ నక్షత్రం వారికి 204, ధనిష్ఠ నక్షత్రం 512, శతభిష 020, పూర్వభాద్రపద 303, ఉత్తరాభాద్రపద 611, రేవతి నక్షత్రం 124. ఈ విధంగా దీన్ని నక్షత్ర కందాయ ఫలం అని చెప్తుంటారు. 3 సున్నాలు రాకూడదు. మధ్యలో ఏదో ఒక 0 వస్తే పర్వాలేదు, దానికి ఎలాంటి ఫలితం ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కానీ 3 సున్నాలు వస్తే మాత్రం జ్యోతిష్యులను మీరు సంప్రదించి ఏ విధంగా ఆ ఫలితాన్ని మనం విశ్లేషించాలి అనే దాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మరి మేషాది 12 రాశుల వారికి ఈ సంవత్సరం చెప్పబడిన ఆయవ్యయాలు అంటే రాబడి ఎంత, మనకు ఖర్చు ఎంత, ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఎంత సంపాదిస్తాం,
సంవత్సరం అంతా మనం చూసి ఇంత డబ్బు ఖర్చు చేసాం, ఇంత సంపాదించామని చెప్పి మనం చెప్పుకోలేము. కానీ జ్యోతిష్ శాస్త్రం నిర్ణయిస్తుంది మీరు ఇంత సంపాదించవచ్చు, మీరు ఇంత ఖర్చు చేయొచ్చు అని చెప్పి మన ఆ రాశి ప్రకారంగా చెప్తుంది. మరి ఆ రాశ్యానుగుణంగా మనం తెలుసుకుంటే మేషరాశి వారికి 2 ఆదాయం 14 వ్యయము, అంటే 2 రాబడి, ఖర్చు ఎంత 14 ఉంటుంది అని చెప్తున్నారు. వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, మిథున రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు, కర్కాటక రాశి వారికి 8 ఆదాయము 2 ఖర్చు, సింహరాశి వారికి 11 ఆదాయము 11 ఖర్చు. సమానంగా రాబడి ఎంత ఉందో ఖర్చు కూడా అంత ఉంది. ఇది పర్వాలేదండి. కానీ 14 2 రాబడి ఉండి 14 ఖర్చు అయితే తట్టుకోలేనటువంటి స్థితి ఉంటుంది. మరి అలా ఉండకూడదు. కన్యా రాశి వారికి 14 ఆదాయం అయితే 2 మాత్రం ఖర్చు, తులారాశి వారికి 11 రాబడి 5 మాత్రం ఖర్చు, వృశ్చిక రాశి వారికి 2 రాబడి 14 ఖర్చు, ధనురాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, మకర రాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, కుంభరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, మీనరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. ఇంతేకాకుండా మేషాది 12 రాశుల వారికి రాజపూజ్యత, రాజావమానాలు, వీటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మేషాది రాశుల్లో మేషరాశి వారు అంటే ఎవరు అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, ఇవన్నీ కలిపితే ఒక మేషరాశి అని చెప్పి చెప్తుంటాము. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత, రాజగౌరవం ఎంత అంటే 5, అగౌరవం 7 పాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఈ అన్ని కలిపి 9 పాదాలు కలిపి వృషభ రాశిగా పరిగణించబడుతుంది. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, 5 ఖర్చు, రాజపూజ్యత 1 పాళ్ళు, అగౌరవం 3% అని చెప్పి చెప్తున్నారు. మిథున రాశి వారికి మృగశిర 3 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, ఇవన్నీ కలిపితే మిథున రాశి అని చెప్తుంటారు. ఆదాయం 14, రాజపూజ్యత 2 పాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 4 వాళ్ళు, అగౌరవం 3 పాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. కర్కాటక రాశి పునర్వసు 4 పాదము, 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవన్నీ కలిపితే కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయము 2, రాజపూజ్యత 7%, అగౌరవం 3% అని చెప్పి చెప్తున్నారు. సింహరాశి వారు అంటే మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కలిపితే సింహరాశిగా చెప్తారు. ఈ సింహరాశి యొక్క ఆదాయం 11 ఖర్చు, రాజపూజ్యత, ఎక్కడైనా వెళితే మన మాటకు విలువ ఎంత ఉంటుందంటే 11% ఉంటుందండి. రాజపూజ్యత 3 వాళ్ళు, అగౌరవం 6 పాళ్ళు, 3% మాత్రమే వాళ్లకు గౌరవింపబడుతుంది వారి మాట సమాజంలో, 6% అవమానం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆచి తూచి వ్యవహారం చేయాలని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కన్యారాశి వారు ఉత్తరా నక్షత్రం 2 పాళ్ళు, 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, ఇవన్నీ కలిపితే కన్యారాశిగా చెప్తారు. 14 ఆదాయం, 2 వ్యయము, రాజపూజ్యత 6, అగౌరవం 6. ఇంకా తులారాశికి వచ్చేసరికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు, ఇవన్నీ కలిపితే తులారాశిగా చెబుతుంటారు. ఆదాయం 11, వ్యయం ఖర్చు అనేది 5, రాజగౌరవం 2, అగౌరవం 2 పాళ్ళు ఉంది, సమానంగా ఉంది. కాబట్టి చాలా జాగరూకతతో వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, మొత్తం ఈ 9 కలిపితే వృశ్చిక రాశిగా చెప్తారు. ఆదాయం 2, 14 వ్యయము, రాజపూజ్యత 5, అగౌరవం 2. 14 వ్యయం ఉంది, 2 మాత్రమే రాబడింది. మరి ఇలాంటప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత
ఖర్చు పెట్టకూడదు, ధర్మపరమైన జీవితాన్ని కొనసాగిస్తే 14 కూడా 2 కావచ్చు. ఎందుకంటే ప్రసన్నే శ్రీనికేతనే అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. భగవంతుడు అనుగ్రహిస్తే విషమప్యమృతం క్వచిత్ భవే, విషం అమృతం అయిపోతుందట. మరి మీ ఖర్చు లాభంలో కూడా అది మార్పు రావచ్చు, మారవచ్చు. మరి దయచేసి అందరూ కూడా ధార్మిక జీవితాన్ని కొనసాగిస్తే మనకున్న ఖర్చును లాభంగా, ఆ ఉన్నటువంటి లాభాన్ని ఖర్చుగా కూడా మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా ధనుర్రాశి వారి గురించి ఆలోచిస్తే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢం 4 పాదాలు, ఉత్తరాషాఢం 1 పాదం కలిపి ధనుర్రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 1%, అగౌరవం 5 పాళ్ళు అని చెప్తున్నారు. ఇంకా మకర రాశికి వచ్చేసరికి ఇది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2వ పాదం. ఇవన్నీ కలిపి మకర రాశి అని చెప్తుంటారు. ఆదాయం 8, 14 వ్యయము, రాజపూజ్యత 4 పాళ్ళు, అగౌరవం 5 పాళ్ళు అని చెప్తున్నారు. దీనితో పాటు కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్రపద 3 పాదాలు. ఇవన్నీ కలిపితే కుంభరాశి అంటారు. ఈ ఆదాయము దీనిది 8 అని చెప్తున్నారు. దీని వ్యయము 14, అంటే 8 రాబడి 14 ఖర్చు, రాజపూజ్యత 7 వాళ్ళు, అగౌరవం 5 పాళ్ళు అని చెప్తున్నారు. మీనరాశి వారు పూర్వభాద్రపద 4వ పాదం, ఉత్తరాభాద్రపద 4 పాదాలు, రేవతి నక్షత్రం యొక్క 4 పాదాలు, మొత్తం 9 కలిపి ఆదాయం 5 వ్యయం అని చెప్తున్నారు, ఖర్చు అని చెప్తున్నారు. రాజపూజ్యత, రాజగౌరవం వీరికి 5 పాళ్ళు మాత్రమే ఉంటుంది. రాజపూజ్యత 3 పాళ్ళు, అగౌరవం 1 పాళ్ళు అని చెప్తున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి ఈ రాశుల యొక్క ఆదాయ వ్యయాలను, రాజపూజ్యత, రాజావమానాలను కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరం శుక్రుడు ఉదయాస్తమానాలు, శుక్రుడు ఉదయించినప్పుడే మంగళ కార్యాలు, శుభకార్యాలు చేసుకోవాలి. శుక్రుడు గురువు అస్తమించినప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు. మరి జ్యేష్ఠ శుక్ల పౌర్ణిమ 11/6/2025 రోజున గురుగ్రహం, సూర్యుడు అస్తమించినట్టుగా గురుగ్రహం కూడా అస్తమిస్తుంది. అలాంటప్పుడు శుభకార్యాలు చేసుకోకూడదు. మళ్ళీ గురువు ఎప్పుడు ఉదయిస్తాడంటే ఆషాఢ శుక్ల దశమి, అంటే 7/7/2025 రోజు ఉదయిస్తాడు. దాని తర్వాత మళ్ళీ మనం శుభకార్యాలను ప్రారంభించుకోవచ్చు. దాన్ని మౌఢ్యమి అని చెప్తుంటారు. అంతేకాకుండా మార్గశిర కృష్ణ సప్తమి 11/12/2025 రోజున శుక్రుడు పశ్చిమ భాగాన అస్తమిస్తాడు. మరి అలాంటి ఆ శుక్రుడు అస్తమించినప్పుడు శుభకార్యాలు చేసుకోకూడదు. ఆ 11/12/25 నుండి 3/2/26 వరకు ఆయన ఉదయించాడు. కాబట్టి మళ్ళీ మాఘమాసం కృష్ణపక్షం ద్వితీయ రోజు ఉదయిస్తాడు. కాబట్టి సూర్యోదయమైనప్పుడే మనం శుభకార్యాలు చేసినట్టుగా, దైనందిన కర్మలను మనం ఆరంభించినట్టుగా, ఆ శుక్రుడు పూర్వభాగమందు ఉదయిస్తేనే శుభకార్యాలు ప్రారంభించాలి. ఆ ఉదయించే రోజు 3/2/2026. ఈ విధంగా ఆ రోజుల్లోనే మనం శుభకార్యాలని ఆరంభించాలి. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి ఉత్తమ జ్యోతిష్యుల్ని సంప్రదించి, గ్రహణాలు ఎప్పుడున్నాయి, భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా దగ్గర గ్రహణాలు కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో భారతదేశంలో కనిపించవు. ఎంతోమంది ప్రశ్నిస్తుంటారు, మా ఇంట్లో నిండు చూలాలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, మరి గ్రహణం ఆచరించాలా లేదా? ఎక్కడో పడే గ్రహణానికి మనం ఇక్కడ నియమాలను పాటించాల్సినటువంటి అవసరం లేదు. మన భారతదేశంలో కనిపించే గ్రహణాలను దృష్టిలో ఉంచుకొని మనం ఆ గ్రహణ నియమాల్ని పాటించాలి తప్ప కనిపించినటువంటి గ్రహణాల పట్ల ఎక్కువగా ఆలోచించి మన సమయాన్ని వ్యర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎందరో డబ్బు కొరకో లేదా వ్యాపార దృష్టితో చెబుతుంటారు, ఎక్కడ గ్రహణం ఉంది దాని ఎఫెక్ట్ మనపైన కూడా ఉంది అని. అదంతా అవసరం లేదు. జ్యోతిష్ శాస్త్రానుసారంగా ఎక్కడ గ్రహణం కనిపిస్తుందో అక్కడ మాత్రమే ఆ నియమాన్ని పాటించండి, జ్యోతిష్యుల్ని సంప్రదించండి. మీకు ఆ చెప్పబడిన ఫలితాలను పొందాలని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. అందరూ కూడా సుఖంగా సాగ్రం శతం సాగ్రంతు సువ్రత అని చెప్పినట్టుగా, వేదంలో ఆశీస్సులు తెలియజేసినట్టుగా, వేద పురుషుడు ఆశీర్వదించినట్టుగా
120 సంవత్సరాలు సుఖమైనటువంటి జీవనాన్ని మీ పిల్లా పాపలతో పొందుతూ ఆ భగవద్ ఆరాధనాత్మకమైనటువంటి ఆ జీవనాన్ని కొనసాగిస్తూ ధర్మంతో నడుస్తూ ఎన్నో కష్టాలున్నా కానీ అవన్నిటిని కూడా మీరు అధిగమించి విఘ్నాలను తొలగించుకొని మీరు మా కులదైవమైన ఇష్టదైవమైన నింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులను పొందుతూ సుఖంగా ఉండాలని చెప్పి ఈ వ్యాసపీఠం పైన కూర్చొని మిమ్మల్ని మా గురువుల సాక్షిగా ఆశీర్వదిస్తున్నాం. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. భగవంతుడి అనుగ్రహంతో సుఖంగా ఉండాలని ఆశ మరొకసారి తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ భారతి ఛానల్ నిజామాబాద్ వారికి విశేషంగా ధన్యవాదపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను మరిన్ని ప్రసారం చేయాలి. హిందూ బంధువులందరికీ కూడా ఆత్మీయులందరికీ కూడా ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తూ మీరు ప్రజల్లో మనస్సును స్థిరంగా సుస్థిరంగా మీరు పొందాలని చెప్పి తెలియజేస్తూ శతమానం భవతి. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.